శ్రీ మహాగణాధిపతియే నమః. చాలామంది శ్రీ వారాహి కందదీపం గురించి వివరంగా తెలపండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారు 16 శుక్రవారాలు చేస్తున్న వారు ఇలా పెట్టవచ్చు. ఈ దీపంలోనే వారాహి అమ్మవారిని పూజ చేసి ఆవాహనం చేయవచ్చు. ఫోటో ముందు పెట్టవచ్చు, విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టవచ్చు. కందగడ్డను శుభ్రంగా కడిగి పసుపు కుంకంతో అలంకరణ చేయాలి. మధ్యలో దీపం కుందీలాగా వచ్చేటట్టు కొద్దిగా తీయాలి. అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి. కందదీపం పెట్టినా మామూలు దీపం కూడా పెట్టాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. అష్టోత్తరం కానీ సహస్రనామంతో కానీ స్తోత్రము, మూలమంత్ర జపము ఇలా యథాశక్తిన పూజించాలి. కందదీపం పెట్టిన రోజు దుంపలు, తేనె, లడ్డూలు, పానకం ఇలాంటివి నివేదన చేయాలి. ఆ కందదీపం మరుసటి రోజు ప్రసాదంగా వంట చేసుకుని తినవచ్చు. కంద తినని వారు గోవుకి తినిపించవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేస్తూ ఉంటే మీకు ఉన్న ఆటంకాలు తొలగి సంకల్పం సిద్ధిస్తుంది. అప్పులు, రుణబాధలన్నీ కూడా తీరుతాయి. భూ సమస్యలు కూడా తీరిపోతాయి. ముఖ్యంగా గొడవలు, నిందలు, వివాహ సమస్యలకు వారాహి అనుగ్రహం పొందడానికి ఇది చక్కటి పరిష్కారం. రాత్రి పూజ సమయం వరకు ఉపవాసం అవసరం ఉంది. ఒకవేళ లేదు అనుకుంటే ఏదైనా ఉల్లిపాయ లేకుండా పలహారం తీసుకోవాలి. ఆ ఒక్కరోజు మాంసాహారం తినకుండా ఉంటే చాలు. సాయంత్రం పూజ మొదలుపెట్టే సమయానికి మళ్ళీ దంతధావన చేసి స్నానం చేసి మొదలుపెట్టాలి. శ్వాస దుర్వాసన రాకూడదు. చినిగిన వస్త్రం ధరించకూడదు. ఆసనం లేకుండా కూర్చోకూడదు. పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు. ఈ పూజ రాత్రి సమయంలోనే చేయాలి. ఇలా చేయటం వల్ల మనకి ఏవైతే భూతగాదాలు, భూ సమస్యలు, రుణబాధలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పూజ చక్కగా సాయంత్రం 6 గంటలకల్లా మొదలుపెట్టి 8 సాయంత్రం పాటు చేసుకుంటే చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ యొక్క చిత్రాన్ని కందదీపం ఫోటోని పైనున్న ఫోటోకి యాడ్ చేయడం జరుగుతుంది. అందరు కూడా చూసి ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి మనకున్న భూ సమస్యలు, భూ వివాదాలు, భూ తగాదాలు, రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు ఆడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది.